ఈ ఆంధ్రేయ వ్యక్తి మునుపు ఆయన బాప్టిస్ట్ నుంచి యోహాను శిష్యుడు. బాప్టిస్ట్ నుంచి యోహానుకు చాలామంది శిష్యులు ఉండేవాళ్ళు. అయితే అందులో ఒక ఇద్దరు శిష్యులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఒకరేమో ఈ సువార్త రాసిన యోహాను, ఒక ఆయన, మరొక ఆయన ఆంధ్రేయ. వీరిద్దరు యోహాను శిష్యులు. ప్రస్తుతానికి బాప్టిస్ట్ నుంచి యోహాను శిష్యుడు. అయితే యోహాను ఏం చేశాడంటే, మీరు నన్ను వెంబడించడం వల్ల మీకేమి ప్రయోజనం కాదు. మీకు నిత్య జీవం కావాలంటే, పరలోకం కావాలంటే దేవుని గొర్రెకు లేని యేసు వైపు యేసును వెంబడించండి అని చెప్తారు. ఇదిగో ఒక పాపమును మోసుకొని దేవుని గొర్రె పిల్ల అని చెప్పగానే వాళ్ళు ఏం చేస్తారంటే, తన అమ్మకు గురువు అయిన బోధకుడైన యోహాను విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడిస్తారు. ఈ రోజుల్లో చాలామంది పెద్ద నాయకులు, పాస్టర్లు, స్వార్థకులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళను తమ వైపు నడుపుకుంటున్నారు. బాప్టిస్ట్ నుంచి యోహాను ఎప్పుడు కూడా తన ఘనత కోరుకోలేదు. ఆయన ఎప్పుడు కూడా యేసు ప్రభు వైపు దృష్టి, ప్రజలను యేసు ప్రభు వైపు మళ్లించున్నాడు. కాబట్టి ఇదిగో లోక పాపం మోసుకుని దేవుని గొర్రె పిల్ల యేసు ప్రభు వారిని ఆ యోదయ సమాజానికి పరిచయం చేశాడు. అదే అర్థం చేసుకోవాలి. కానీ మన దృష్టి, మన గమనం ప్రజల్ని యేసు వైపు మళ్లించాలి, యేసు వైపు నడిపించాలి. అదే బాప్టిస్ట్ నుంచి యోహాను చేశాడు. ఇప్పుడు బాప్టిస్ట్ నుంచి యోహాను అక్కడ విడిచిపెట్టి వీరిద్దరూ యేసు ప్రభు వెంబడిస్తున్నారు. యేసు ప్రభు ముందు నడుస్తున్నాడు, వీరిద్దరు వెనక నడుస్తున్నారు. అలా కొంత దూరం ప్రయాణం చేసినాక యేసు వెనక్కి తిరిగి అడిగిన మాటలు, మీరేమి వెతుకుతున్నారని వారు ఉండగా, వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనకి. అంటే మీరేం వెతుకుతున్నారంటే మీకేం కావాలి? యేసు ప్రభు వారు ఆయనకు ఎప్పుడు కూడా స్పెసిఫిక్గా చెప్పగలగాలి. యేసు ప్రభు వారికి స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ కూడా స్పెసిఫిక్గా ఉండాలి. అట్లయితేనే యేసు ప్రభు వారు ఆన్సర్. మీకు ఏం కావాలి? ఎందుకు మీరు నన్ను వెతుకుతున్నారు? కేవలం అద్భుతాల కొరక, సూచక్రియల కొరక, లేకపోతే మరి గొప్ప గొప్ప వాటి కొరక, దేనికోసం? ఈ లోక సంబంధమైన డబ్బు కోసమా? దేనికోసం నన్ను వెతుకుతున్నారు అని అర్థం. దేనికోసం మనం యేసు ప్రభువును వెతుకుతున్నాం మనం కూడా పరిశీలన చేసుకోవాలి. వెతుకుడి దొరుకునే ఉంది. అయితే ఏ వెతకాలి అన్నది ప్రాముఖ్యం. వాళ్ళు చెప్పిన సమాధానం సరైనది. ఏమన్నారంటే, నీవు ఎక్కడ కాపురం ఉన్నావు? నువ్వు ఎక్కడ ఉన్నావు? ఈ రాత్రి ఈ రోజు మేము మీతో ఉంటాం. మీరెవరో వ్యవహారం తీసుకున్నారంటే మిమ్మల్ని వెంబడిస్తున్నాం. మీ గురించి మేము వినాలి. మీరెవరో ఆయన దేవుని గొర్రెపిల్ల అన్నాడు కదా, మీరు దేవుని గొర్రెపిల్ల ఎలా అవుతారు? మీ నుంచి మేము తెలుసుకోవాలి. రబ్బీ అన్నారు. రబ్బీ అంటే యేసు ప్రభువును వాళ్ళు బోధకుడు అనుకున్నారు. అంతమించి కాలం ఏం తెలియదు ప్రభు. అయితే ఆ దినం ప్రభుతో మాట్లాడిన తర్వాత ఒక దినమంతా, ఒక రాత్రి అంతా ప్రభుతో గడిపారు. ఆయన ఒక కమిషన్ అంతా వాళ్ళకి చెప్పాడు. ఎందుకు ఈ లోకానికి యేసు ప్రభు వచ్చారో ఆ విషయాలన్నీ తెలియపరిచాడు. తెలియపరిచిన తర్వాత మరి మానవుల పాప విమోచన కొరకై నేను దేవుని కుమారుని, నేను ఈ లోకానికి వచ్చాను. అందరి పాపాలు నేను మోసుకుంటాను, అందరికి బదులుగా నేను ప్రాయశ్చిత్తం అవుతాను అని యేసు ప్రభు వివరంగా తన మిషన్ కమిషన్ అంతా కూడా వారికి తెలియపరిచాడు. కాబట్టి వాళ్ళు అప్పుడు మారు మనసు రక్షణ పొందారు. మొట్టమొదటిగా ఈ ఆంధ్రేయ మారు మనసు పొందిన వ్యక్తి. ఎలా చెప్పవచ్చు అంటే 41లో ఉంది, ఇతడు మొదట తన సహోదరుడి సీమోను చూచి మేము మెస్సయ్యని కనుగొంటుంది. వీ హావ్ ఫౌండ్ మెస్సయ్య. కాబట్టి ఏ మెస్సయ్య కొరకు ఇంతకాలం మనం ఎదురు చూస్తున్నామో, మన ఇశ్రాయేలు ప్రజలు యూదులందరూ కూడా ఆ మెస్సయ్య లాగే వచ్చాడు. ఆ మెస్సయ్యలో మనకు తెలిసిపోయింది, మేము మెస్సయ్యని కనుగొంటిమి. మొట్టమొదటిగా మన జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే యేసు ప్రభువును కనుక్కోవాలి, యేసు ప్రభువుని తెలుసుకోవాలి. రక్షణ అంటే ఏమిటి? నిత్యజీవం అంటే ఏమిటంటే నిన్నును నేను పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్యజీవం. యేసు ప్రభు ఎవరో తెలుసుకోవాలి. తెలుసుకోవడం అంటే అకాడమిక్గా తెలుసుకోవడం కాదు, ఇంటలెక్చువల్గా తెలుసుకోవడం కాదు, ఎక్స్పీరియన్స్గా తెలుసుకోవడం. కాబట్టి ఇంగ్లీష్లో నాన్ భాషలు కానీ తెలుసుకోవడానికి, ఎరగడానికి చాలా తేడా ఉంది తెలుగులో. కాబట్టి ఇక్కడ యేసు ప్రభుని వారు తెలుసుకున్నారు. ఒక వ్యక్తి పరిచర్య చేయాలన్నా,
ఒక వ్యక్తి ప్రభు కోసం ఏమి చేయాలన్నా, ఏదైనా గొప్ప పని చేయాలన్నా మొట్టమొదటి కావాల్సింది రక్షణ. యేసు ప్రభు వారిని అంగీకరించాలి. ఆయన కలవరి శిలువలో నీ కొరకు నా కొరకు ఏం చేశాడు, నీ నా పాపాలు ఏ విధంగా మోసాడు, మన కొరకు విమోచన క్రయధనంగా ఏ విధంగా చెల్లించాడు, ఇవన్నీ సంగతులు తెలుసుకొని ఆయన అంగీకరించాలి. ఆయన ఎదుట పశ్చాత్తాపడాలి, మన తప్పుదాలు ఒప్పుకోవాలి, ఆ జీవితాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు ఆయన రక్షణ మనకు లభిస్తుంది. కాబట్టి ఈ వ్యక్తి మొట్టమొదటిగా యేసు ప్రభువును హీ డిస్కవర్డ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువును కనుక్కున్న వ్యక్తి ఆయన, అంటే రక్షణ పొందిన వ్యక్తి అని చెప్పవచ్చు. ఇక రెండవది ఏం చేశాడంటే వెంటనే ఒక నిర్ణయం చేశాడు, డిసిషన్. ఏం చేయాలి నిర్ణయం అంటే తన ఇంటికి వెళ్ళి తన సహోదరుడైన ఆంధ్రే పేతురును యేసు ప్రభువుతో నడిపించాడు. రక్షణ పొందిన వాళ్ళు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే తన ఇంటి వారిని ప్రభువుతో నడిపించాలి. తన ఇంటి వారిని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి ఏదో చేస్తామంటే కుదరదు. దెబ్బపోలిలో సేనను దయపెట్టిన వాడు, ప్రభా నేను కూడా నీ శిష్యులుగా ఉంటాను, నీ శిష్యులతో పాటు నేను సువార్త ప్రకటిస్తానంటే ప్రభు చెప్పాడు నువ్వు మాతో రావద్దు. ప్రభువు నేను చేసిన కార్యాన్ని ముందు ఎవరు చేయాలి? నీ ఇంటి వారికి తెలియజెప్పండి, ఇంటి వారికి తెలియజెప్పండి, వారి రక్షణగా నడిపించు. అప్పుడు క్రైస్తవులుగా మన బాధ్యత ఏంటంటే కనీసం మన కుటుంబాలను మనం రక్షించుకోవాలి. సరే, సమాజం, సంఘం, గ్రామం, దేశం, జాతి, అంతర్జాతీయ అయిన తర్వాత ముందు క్రైస్తవుడిగా రక్షణ పొందిన వ్యక్తిగా మన బాధ్యత మన ఇంటి వారిని మన ప్రభువులోకి నడిపించాలి. ఈయన సీమోను చెప్పాడు, సీమోను సహోదరుడా మెస్సేజ్ కలిగి ఉంటాం. ఆయన వాడు మెస్సేజ్ వచ్చాడు. సరే నేను కూడా చూస్తాను, ప్రభువు వద్దకి తోడుకొని వచ్చాడు. అది ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మందిరానికి తోడుకొని రావట్లేదు. చెప్తున్నాం, కొంతవరకు వాళ్ళు వినట్లేదని విడిచిపెడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ సంఘంలో 20 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం సంఖ్య ఎంత ఉందో ఈ రోజు కూడా అంతే ఉంది. పెద్దగా ఏమో మార్పు లేదు. కొద్దిమంది వచ్చారు, కానీ ఆ లిస్టు నేను 10 సంవత్సరాల క్రితం చూసిన లిస్టుకి ఇప్పటికీ ఏమి మార్పు లేదు. కొద్దిమందే యాడ్ అయ్యారు. అంటే ఇది అందరూ కలిసి పనిచేయట్లేదు. ఒక్కొక్క వ్యక్తి ఈ 10 సంవత్సరాల్లో ఒక్క వ్యక్తి నడిపించిన ఆ రోజుల్లో 40 మంది 80 మంది అయ్యేవాళ్ళు, 80 కుటుంబాలు అవి. 10 సంవత్సరాల్లో ఒక్కొక్క వ్యక్తి ఒక కుటుంబం ఇంకో కుటుంబాలు కూడా నడిపించలేకపోయింది. మన ప్రాథమిక బాధ్యతల్లో మనం తప్పిపోయే ఉన్నది వాస్తవం. ఇప్పుడు 50 మంది కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. రాబోయే 5 సంవత్సరాల్లో ఒక్కొక్క కుటుంబాన్ని తీసుకొని వచ్చిన ఇంకొక 50 కుటుంబాలు అవుతాయి, 100 కుటుంబాలు అవుతాయి. కాబట్టి ఏది సంఘ విస్తరణ ఎక్కడ జరిగిందనేది ఆలోచన చేసుకోవాలి. రక్షింపబడిన ప్రతి వ్యక్తి బాధ్యత ఇది. ఏదో సేవలు చేస్తారు, పెద్దలు చేస్తారు, సువార్తికులు చేస్తారు. మా పని కాదు, మా పని ఏమైనా వాక్యం వినాలి, వెళ్ళాలి, అది కాదు. అందరి యొక్క బాధ్యత. స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, ప్రతి ఒక్కరు కూడా మరి సువార్త ప్రకటించే పని. యేసు ప్రభువు చెప్పిన చివరి మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించింది. అది కేవలం అపోస్తలులకు ఇచ్చిందే కాదు, అది అందరికీ సంబంధించింది. అందరూ కూడా మరి ప్రతి వారిని రక్షించాలి. రేపు మేము మధ్యాహ్నం నిలబడ్డప్పుడు ప్రభు అడుగుతాడు, ప్రభుదాసు నువ్వు ఎవరన్నా ఒక్కరినన్నా నడిపించావా అని అడిగితే, నేను ఒక్కరిని కూడా నడిపించకపోతే ఆ రోజున నేను సిగ్గుపడతాను, తలదించుకుంటాను, నాకు ఏ బహుమానం ఉండదు, ఏ కిరీటం ఉండదు. ఇప్పుడు ఆంధ్రయ్య అడిగి అనుకుంటాం, ఆంధ్రయ్య నీ జీవితకాలంలో నేను ఎవరినైనా నడిపించావా అంటే ఆయన చెప్పుకోవడానికి ఒకరు ఉన్నారు. ఎవరైనా? సీమోను పేతురు. నా సహోదరుని నడిపించాను ప్రభు అంటాడు. చాలు, అలా నమ్మకమైన మంచి దాసుగా. కనుక మన బిడ్డలు మనం ఏం చేయాలంటే ప్రభువును నడిపించాలి. చూడండి మాటలు సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం. సామెతలు 11:30వ వచనం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు. అది ఒకవేళ నిజంగా మనం జ్ఞానవంతులమైతే, జ్ఞానం గల వాళ్ళమైతే మనం ఏం చేయాలి? ఇతరులని రక్షించాలి, ఇతరుని ప్రభువులకు నడిపించాలి. ఇతరులు ఒక వ్యక్తి ఆత్మను పరలోకానికి తీసుకుని వెళ్ళాలి. అది జ్ఞానం కలిగినవాడు. నీతిమంతుల పనులు ఏంటంటే వారి మాటలు అవతల వ్యక్తికి జీవవృక్ష ఫలాన్ని ఇస్తాయి, అతనికి నిత్య జీవాన్ని ఇస్తాయి.
కాబట్టి మన మాటలు ఎంత శక్తి ఉందంటే మన మాటలను బట్టి మన మాటలు పరలోకానికి ఒక వ్యక్తిని తీసుకుని వెళ్తే, ఎవరికైనా ఒక వ్యక్తికి సువార్త ప్రకటించి యేసు ప్రభువును పరిచయం చేస్తే ఆ వ్యక్తి రక్షించబడితే ఆ వ్యక్తి నిత్య నాశనం నిత్య నరకానికి వెళ్తాడు. కాబట్టి మన మాటల్లో జీవం ఉంది. ఆ సంగతికి గమనించాలి. అందుకని ఒక ఏం చెప్తుంటే జ్ఞానముల ఇతరులను రక్షించను. కాబట్టి మనం ఇతరులను రక్షించే బాధ్యత తీసుకోవాలి. కనీసం మన పొరుగువారు, మనం పనిచేసే చోట, మనం ఉద్యోగం చేసే చోట, మనం వ్యాపారం చేసే చోట, మన ఇంటి పక్కల వారు, కనీసం వారికన్నా మనం అవసరంగా వచ్చేట్లు గంటలు మాట్లాడే బదులు యేసుక్రీస్తు గురించి, ఆయన ప్రేమ గురించి, ఆయన త్యాగం గురించి, ఆయన సమర్పణ గురించి చెప్తే చాలు. యేసు ప్రభువును నమ్ముకున్నమ్మా మీకు సమాధానం ఇస్తాడు. మీ జీవితాలు బాగా మారుతాయి, మీ బాధలు తీరుతాయి, మీ ఆత్మ రక్షించబడతాయి, మీ కుటుంబాలు మిగులుతాయి అని అంత ప్రేమతో సువార్త ప్రకటిస్తే వారి హృదయాలు జీవితాలు మారుతాయి. అదే రెండవది. మొట్టమొదటి ఆయన యేసును కనుగొన్న వ్యక్తి. రెండవది తన ఇంటి వారిని, తన సహోదరుని ప్రభువునకు నడిపించిన వ్యక్తి. ఇది చాలా విచిత్రం ఏమిటంటే ఈయనకు అంత పేరు లేదు. ఎవరికి? ఆంధ్రేయకు అంత గొప్ప పేరు లేదు. ఆంధ్రేయ పేతురు కంటే సీనియర్. ప్రభువునకు వచ్చిన వాడు ఎవరు? ముందు ఆంధ్రేయ, తర్వాత పేతురు పట్టుకొచ్చారు. కానీ పేతురు వచ్చినంత పేరు ఆంధ్రేయకు రాలేదు. బైబిల్ ఏం చెప్తుంది ఆయన గురించి అంటే 40:1-40 యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంధ్రేయ. ఆంధ్రేయ ఎట్లా పరిచయం చేస్తుంది బైబిల్? సీమోను సహోదరుడైన ఆంధ్రేయ. అసలు బైబిల్ ఎవరికి పరిచయం చేయాలి? ఆంధ్రేయ సహోదరుడైన సీమోను అని చెప్పాలి. అంటే ఆయనకు అంత పేరు రాలేదు. పేరు రాకపోయినా పర్వాలేదు, ఆయన ఏం బాధపడలేదు. హీ వాజ్ ఏ పీపుల్స్ మ్యాన్, హీ వాజ్ ఏ ఫీల్డ్ మ్యాన్, ప్రజల మనిషి. తను ఎప్పుడు కూడా గొప్పతనాలు కోరుకోడు, కిరీటాలు కోరుకోడు, ఆధిక్యతలు అసలే ఆశించడు, పులిపిటలు ఎన్నడూ కోరుకోడు. నేను ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉంటాను. ప్రభువులకు నేను వెళ్ళిన నా ప్రభువుని కలిసిన ప్రతిసారి ఏదో ఒకటి ప్రభు చేతిలో పెడతాను. అది ఆయన కమిట్మెంట్. ఇంకా అంతకుమించి ఏం లేదు. అయితే ఈయన ఏం చేశాడంటే ఈ ఆంధ్రేయ పేతురు తెచ్చాడు. కానీ పేతురు బహుబలంగా వాడబడ్డాడు. పేతురు గురించి మీకు తెలుసు ఎంత పరిచయం చేశాడో. కాబట్టి నీళ్ళ మీద నడిచిన వ్యక్తి. పేతురు అంటే నాయకుడు. 12 మంది శిష్యులు ఎవరు? నాయకుడు, ముఖ్యమైన నాయకుడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుతాడు. అంటే ఈ బండ మీద అంటే పేతురు మీద కాదు, పేతురుని ఆధారం చేసుకుంటాడు. కాబట్టి నా పరలోక తాళం చెవి నీకు ఇస్తాను. అంత గొప్ప ఆధిక్యత కలిగిన వ్యక్తి. నువ్వు తాళం ఎక్కడ తీస్తే అక్కడ పరలోకం అప్పుడైతే. మొట్టమొదటి ఆయన తాళం ఎక్కడ తీశాడు? నువ్వు గత వారం చెప్పుకున్నావు. అపోస్తలుల 2వ అధ్యాయంలో యూదుల కొరకు తీశాడు. కొన్ని వేల మంది, ఒక్క దినాన్ని 3,000 మంది పరలోక రాజ్యంలో చేర్చబడ్డారు. తాళం తీశాడు, వెళ్ళిపోయారు. 8వ అధ్యాయంలో సమరయ కొరకు తాళం తీశాడు. వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేశాడు, వారి పరిశుద్ధాత్మను పొందారు. 10వ అధ్యాయంలో అన్ని జనుల కొరకు తాళం తీశాడు, వారి మీద చేతులు ఇచ్చాడు, వారి వాక్యం చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. అంత ఆధిక్యత ఆయనకు ఇచ్చాడు. కాబట్టి ఒక సందర్భంలో పేతురు మేము చేపలు పట్టకపోతామంటే మిగతా వాళ్ళందరూ ఏమన్నారు? నువ్వు చేపలు పట్టకపోతే నువ్వు క్యాప్టెన్ మీ నాయకుడు, నువ్వే ఎట్లా చేస్తే మేము కూడా మీతో పాటు వస్తాము. అంత గొప్ప నాయకుడు. కానీ ఆయన తెలిసిన వ్యక్తి ఎవరంటే ఆంధ్రేయ. ఆంధ్రేయకు పేరు లేదు. మిమ్మల్ని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా మీరేం బాధపడవద్దు. ప్రభు గుర్తిస్తే చాలు. మనుషులు గుర్తించినా, రాష్ట్రాలు గుర్తించినా, ఇంకెవరు గుర్తించినా, ఎవరు గుర్తించకపోయినా బాధ లేదు. ఆత్మలు రక్షించబడుతున్నాయా? దేవుడి పని జరుగుతుందా? దేవుడికి మనం చేసిన పని తెలుస్తుందా? అది చాలు. అది రెండవది. మూడవది ఏం చేశాడంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన గలిలయ సముద్రంలో వెళ్ళుచుండగా ఇక్కడ కూడా మళ్ళా సీమోను సోదరి ఆంధ్రేయ రాశాడు. సముద్రంలో వలలు వేట చూచి వారు జాలరు తన నంబర్ రండి ఇప్పుడు మనుషులు పట్టు జాలుగా చెప్పగా వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన వెంబడి. చూసారా? యేసు వారు పిలవగానే అన్నీ విడిచిపెట్టారు. తమ సమస్తమును వెంబడించి ప్రభావ పేరు ఒకసారి ప్రభావ
మేము సమస్తములో వెంబడించి నిన్ను అనుసరించి కదా మాకు ఏం దొరుకుతుంది అని అడిగాడు. అంటే వాళ్ళన్నీ విడిచిపెట్టారు. తమ మొలలు, తమ చేపలు, తమ వృత్తి, తమ వ్యాపారం, తమ కుటుంబం, తమ భార్య పిల్లలు అన్నింటినీ విడిచిపెట్టారు. డెడికేషన్ అంటే సంపూర్ణమైన సమర్పణతో యేసుని వెంబడించారు. వాస్తవానికి మొదటిసారి యేసు ప్రభువారు యోహాను మొదటి అధ్యాయంలో వారిద్దరూ రక్షణ పొందారు. ఎవరు? అందులో రక్షణ పొందారు. అందులో పేరును తీసుకురావడం వల్ల పేరు కూడా రక్షణ పొందాడు. రక్షణ పొందిన వారి యొక్క బాధ్యత ఏంటంటే ప్రభు వాళ్ళని ఫుల్ టైం సర్వీస్గా పిలిచాడు. నేను నన్ను వెంబడించండి, నేను మనిషి పాటు జాగ్రత్తగా చేస్తాను అంటే అదేమి మా ఇంట్లో కొనుక్కొని చెప్తాను లేదు, మా భార్యకు చెప్పొస్తాను అనలేదు. ఏమన్నాడు? అయ్యో మరి ఇప్పుడు ఈ ఉద్యోగం మానేస్తే, ఈ వృత్తి మానేస్తే నా జీవితం ఏమిటి, నా పోషణ ఏమో ఆలోచించలేదు. వెంటనే విడిచిపెట్టారు, వెళ్ళిపోయారు. మనం ప్రభువుని వెంబడించే వాళ్ళం. 9వ అధ్యాయం లూకా సువార్త 62వ వచనం. 9:62. యేసు నాగడి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు ఎవరినో దేవుని రాజ్యంలో బాధలు కావాలని వాడితో చూశారు. కాబట్టి ఒకసారి మనం కమిట్ అయిన తర్వాత మన జీవితకాలం వెనక్కి చూడకూడదు. నో టర్నింగ్ బ్యాక్. అది వెనక్కి చూస్తే ఆయన రాజ్యానికి మనం పాత్రలో కాదు. పౌలు అన్నాడు, చివరికి వరకు ఆయన పోరాడాడు. మంచి పోరాటం నా పరుగు, నా విశ్వాసం, 3 స్టేట్మెంట్ ఇచ్చారు. కనుక జీవితకాలం ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి. రక్షింపబడిన వ్యక్తి ప్రాణం పోయేంత వరకు క్రీస్తు బతుకోవాలి. లేదా యేసుకు వచ్చేంత వరకు కూడా క్రీస్తునే ఉండాలి. ఎటువంటి పరిస్థితులు కూడా మన ప్రభు విడిచిపెట్టకూడదు. ఎన్ని కష్టాలు కానీ, ఎన్ని సమస్యలు కానీ, ఎన్ని బాధలు కానీ, ఎన్ని శ్రమలు కానీ యేసును వెంబడించడం మానకూడదు. అది ఎంతో డెడికేషన్ తప్ప ఇది చేయలేదు కదా. మొట్టమొదటిగా ఈ డిస్కవర్ జీసస్. రెండవది ఈ మేడ్ ఎ డిసిషన్ టు బ్రింగ్ హిస్ బ్రదర్ టు జీసస్. అండ్ మూడవది ఏంటంటే ఈ డెడికేటెడ్, ఈ హిమ్సెల్ఫ్ డెడికేటెడ్ టు లార్డ్ జీసస్. యేసు ప్రభువారికి తను తాను ఆయన మరి చెప్పుకున్నాడు. అది మూడవది. 4వది చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. యోహాను 6. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సోదరుడైన అంద్రెయ. ఇక్కడ ఒక చిన్నవారి యొక్క 5 ఎవరెవరు చూపించినట్టు కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రం ఆయనతో ఆయన యేసు ప్రభువారు బోధిస్తున్నాడు. అరణ్యంలో కొన్ని వేల మంది ఆయన వెంబడించారు. యేసు ప్రభువారు బోధిస్తున్నప్పుడు ఆ బోధలో అందరూ మర్చిపోయారు. మేము సేవకులు బోధకులు అర్థంగా బోధిస్తే మీకు బోధిస్తుంది. కానీ యేసు ప్రభువారు జనమంతా బోధించారు. సాయంత్రం అయింది, పొద్దుకింది, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఇది సాయంత్రం అయింది, పొద్దుకింది, ఇన్ని వేల మంది మరి మీరు మార్గ మధ్యలో మోక్షిస్తారు, ఆకలితో ఉన్నారు, మీరు వాళ్ళకి భోజనం పెట్టండి. అప్పుడు శిష్యులు ఒక పని చేయకూడదు. ప్రభా ఎక్కడికి వెళ్ళిస్తాను ప్రభా, మీరు నీ పంపించేయకూడదు అని అక్కడ కొంతమంది శిష్యులు అన్నారు. పంపించడం అనేది పరిష్కారం కాదు. ఇక రెండవ పరిష్కారం ఫీల్డ్ నుంచి వచ్చింది. ప్రభా ఇంతమందికి కొంచెం మధ్య పుచ్చుకోవడం ఎన్ని కావాలి? 300 దేనారాలు. డబ్బుతో సమస్య పరిష్కారం కాదు. డబ్బు అవసరమే, డబ్బే అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. నేను అనుకున్నాను డబ్బు ఉంటే సమస్య పరిష్కారం అని అనుకున్నాడు, కానీ కాదు. ఇక మూడవది ఆంధ్రేయ ప్రజల మనిషి, పీపుల్స్ మ్యాన్. ప్రజల వద్దకు వెళ్ళాడు. ఎవరి దగ్గర ఏమైనా జరుగుతుందా అందరిని అడుగుతూ మొదలు పెట్టాడు. ఏదైనా యేసుప్రభు అద్భుతాలు చేస్తారని తెలుసు. అప్పుడు ఈ ఆంధ్రేయ ఒక పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు చూశాడు. బాబు యేసుప్రభుకి నీ బాక్స్ ఇస్తావా? వాళ్ళమ్మ వెళ్తున్నప్పుడు లంచ్ బాక్స్ ఇచ్చింది. వాడికి మధ్యలో వేరే అని ఇచ్చింది. వాడు యేసుప్రభు వారి బోధలో మర్చిపోయి ఆకలిని మర్చిపోయాడు. అందులో 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. చిన్న పిల్లలకు సరిపోయే భోజనం అది. అప్పుడు ఆంధ్రేయ వెళ్ళి అడిగాడు, నీ టిఫిన్ బాక్స్, నీ లంచ్ బాక్స్ ప్రభుకి ఇస్తావా అని అడిగినప్పుడు వాడు చెప్పాడు, ప్రభుకైతే ఇస్తాను, ప్రభుకి ఇవ్వాలని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అది ఆంధ్రేయ చేతిలోకి వచ్చింది. ఆంధ్రేయ చేతుల నుంచి మూడవదిగా యేసుప్రభు వారి చేతిలో పెట్టాడు. ఒకవేళ 5 రొట్టెలు 2 చేపలు ఆ చిన్న పిల్లవాడి చేతిలో ఉంటే అవి ఏమైనా ఎక్కువ అవుతాయా? కాదు. కొన్ని ఆంధ్రేయ చేతులు ఏమంటాయో పెరుగుతాయా? కానీ ఎప్పుడైతే ఈ చిన్న 5 రొట్టెలు 2 చేపలు యేసుప్రభు చేతిలోకి వెళ్ళాయో
యేసు ప్రభువారు దాన్ని గురించి దీవించి ఆశీర్వదించాడు. ఆ దినంలో 5,000 మంది పురుషులు, స్త్రీలకు 5,000 మంది ఉండొచ్చు, పిల్లలకు 2,000 మంది ఉండొచ్చు. 12,000 మంది తృప్తిగా తిన్నారు. యేసు ప్రభు ఏమిచ్చినా సగం సగం వేయడు. చూడండి మాటలు తృప్తిగా మాట ఎక్కడ ఉంది? 12. వారు తృప్తిగా తిన్న తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన శిష్యులతో తృప్తిగా తిన్నారు కదా. యేసుప్రభు ఇచ్చిన రొట్టెలు ఎంతో రుచిగా, యేసుప్రభు ఏమిచ్చినా ఎట్లా ఇస్తారు? ఆ నూనె ద్రాక్షరసాన్ని పెళ్లి విందులో, కనాను పెళ్లిలో యేసుప్రభు చేసిన ద్రాక్షరసం చూసి వాడి మైండ్పోయి ఎవరికి? ఆ పెళ్లి ప్రధానికి, గవర్నర్కి మైండ్పోయి. ఇదేంటే నా జీవితంలో ఎన్నో పెళ్లి చూశాను, ఎన్నో పెళ్ళికి హాజరయ్యాను, కానీ ఇంత మొదలుగానే ద్రాక్షరసం నా జీవితంలో ఇలాంటి రుచిని నేను వేయగలను. బైబిల్లో ఉంది, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంది. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. కాబట్టి యేసు ప్రభువు ఉత్తముడు. ఆయన ఉత్తముడైన వాడు ఉత్తమమైన వాడు ఇస్తాడు, రుచికరంగా ఇస్తాడు. ఈ రొట్టెలు వాళ్ళు తిన్న తర్వాత రెండవ రోజు మళ్ళా ప్రభువు వెతుక్కు వచ్చారు. ఎందుకంటే తమ జీవితంలో తమ భార్య రొట్టెలు చేశారు, తమ ఇంటి వారు రొట్టెలు చేశారు, కానీ ఆ రుచి రాదు. యేసు ప్రభు చేసిన రుచి, ఇచ్చిన రుచి మధురమైన రుచి. అర్థమైందండి? యేసు ప్రభు ఏమిచ్చిన శ్రేష్టమైనది ఇస్తారు. చాలాసార్లు ఆయన మనకు శ్రేష్టమైనది ఇస్తే మనం ఆయన కొరకు శ్రేష్టమైనది ఆయన మనకు ప్రాణం ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? మందిరాలు కూడా ఇబ్బంది పెడుతున్నాం. కాబట్టి ఆంగ్లేయ చేసిన పని వల్ల ఆ దినం కొన్ని వేల మంది పోషించబడ్డారు. ఆంగ్లేయ కనుక 5 గంటల 2 సేపలు ప్రభు చేతులు పెట్టకపోతే ఏమైంది? కొన్ని వేల మంది ప్రజలు మస్తు నుండి వెళ్ళేవాళ్ళు, ఎంతమంది దారిలో పడిపోయేవాళ్ళు, ఎంతమంది మోసపోయేవాళ్ళు ప్రభు చెప్పినట్టుగా. అంతమంది ఆకలి తీర్చారు. చూడండి, ఇక్కడ ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. యేసు ప్రభు రొట్టెల గురించి ఎవరికి ఇచ్చాడు? భవిష్యత్తు పెట్టాడు. యేసు ప్రభు రొట్టెల గురించి ఎవరికి ఇచ్చాడు? శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ఎవరికి ఇచ్చారు? ప్రజలకు ఇచ్చారు. అంటే ప్రజలకు యేసుకు మధ్యలో ఎవరున్నారు? శిష్యులు. కాబట్టి శిష్యులు ప్రభు నుంచి పొంది ప్రజలకు అందివ్వాలి. అది బోధకమైన ఆహారం. ఆత్మీయమైన ఆహారం మనం కూడా స్వార్థులైన వారు, పరిచారకులైన వారు, బోధకులైన వారు, సేవకులైన వారు ప్రభుత్వాన్ని పొంది ఆ వాక్యాన్ని ప్రజలకు, సమాజానికి అందించాలి. ఈరోజు చాలా సమాజాల్లో దేవవాక్యం లేదు. ఏదో సమయాన్ని టైం పాస్ చేయటం, ముచ్చలు పెట్టడం, కానీ నిజమైన వాక్యం ఉన్నట్టుగా బోధించే పరిస్థితి లేదు. కాబట్టి ఈ శిష్యుల వల్ల మనం కూడా ప్రభు నుంచి పొందుకోవాలి. ఏదైతే మనం అందుకున్నామో ప్రభు ద్వారా అది ఇతరులకు అందించాలి. అర్థమైంది? కాబట్టి ఈయన కమిట్మెంట్ ఏంటంటే, నా ప్రభుత్వంతో వెళ్ళిన 10 సార్లు నేను ఒట్టి చేతులతో వెళ్ళాను. మొదటిసారి నా సహోదరుల సీమోను ప్రభుత్వం నడిపించాడు. రెండవసారి అంద్రేయ 5 గంటల సేవలు ప్రభు చేతుల్లో పెట్టాడు. మనం కూడా చిన్నదే కానీ మనకు ఏదైనా సరే, ఎంత చిన్నదైనా సరే, ప్రభు పనిగా పెద్ద పెద్దది కావాల్సింది లేదు. నేను 10 లక్షలు ఉంటే నేను స్లాబ్ వేస్తానని కుదరదు. అర్థమైందా? దేవుడి మందిరాలను కూడా 5 రూపాయలు 2,000 ఉంటే మూలధనం కూడా కట్టబడ్డాయి. కాబట్టి చిన్నది ఏదైనా సరే యేసు ప్రభు చేతుల్లో పెట్టి, ప్రభు నా దగ్గర ఇంతే ఉంది, నా దేవుడు దీవించు. నాకు 5 రొట్టెలు 5,000 పూజించాడు కదా, చిన్న ధర ఆశీర్వదించు. నాకు ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయి, లేదా నాకు స్లాబ్ చేసుకోవడానికి సహాయం చేయి. ఇట్లా చేస్తే దేవుడు దీవిస్తాయి. మన దగ్గర ఎంతున్నా చిన్నదాన్ని ప్రభు చేతుల్లో పెట్టాలి. అదే విషయం. ఆంగ్లేయ ప్రజల మనిషి ఫ్రీ మ్యాన్. ఆయన గొప్పతనాలు కోరుకోడు. ఆయన పరిచయం ఏమిటో తెలుసు, ఆయన పరిమితులు ఏమిటో ఆయన తెలుసు. ఆయన గొప్పగా ప్రసంగించే వ్యక్తి కాదు, కానీ ఆయనకి ఏం తెలుసు అంటే ప్రభువులకు నడిపించాలి. అది ఆయన కమిట్మెంట్. ఎన్నో సంగతి ఇది 4 5 యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం. యోహాను 12:20. పండుగలలో కొందరు గ్రీసు దేశస్తులు ఉండేది. ఇప్పుడు జరిగింది ఏంటంటే, పస్కా పండుగ సమయం యూదులకు చాలా పెద్దది. ఈ పెద్ద పండుగలో ప్రపంచవ్యాప్తంగా యూదులందరూ కూడా యెరూషలేముకు శివుని మందిరాన్ని దర్శించుకోవడానికి వస్తారు. యేసు ప్రభువు శిలువ వేసిన రోజున ఆ పట్టణం కిటకిలాడింది. దాదాపు 20 లక్షల మంది యూదులు
ఆ రోజుల్లోనే 2000 మందితో ఉన్నారట. పట్టణం దగ్గరికి వెళ్ళాడింది. పస్కామనే సమయంలో యేసు ప్రభువారు సెలవు చేశారు కదా, అప్పుడు ఆయన హోసన్నావసాన్ని ఊరేగించారు. కాబట్టి అన్ని లక్షల మంది మీరు పెద్దకొస్తున్నారని కూడా చూస్తున్నాం కదా, ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల వ్యక్తులు, యూదులు, వేరే వేరే భాషలు మాట్లాడేవారు, వారందరూ కూడా పెద్దకొస్తున్న 3 పండుగలకు వస్తారు. ఒకటి పస్కా పండుగ, రెండవది పెద్దకొస్తు పండుగ, మూడవది పద్మశాల పండుగ. ఈ 3 పండుగలకు ఎక్కడ మాట ద్వితీయోపదేశకాండం 17:17 ద్వితీయోపదేశకాండం ఏటికి 3 మార్లు అనగా పొంగలి రోజుల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాల పండుగలోను, నీ దేవుడిని యెహోవాకు ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధికి, ఇది దేవుని యొక్క ధర్మశాస్త్రం వెళ్తుంది. ఏటికి 3 సార్లు. ఒక పండుగ ఏమిటంటే పొంగలి రోజుల పండుగ, అంటే ఏ పండుగ ఇది? పస్కా పండుగ. వారముల పండుగ అంటే 7 వారముల పండుగ, 749 50 రోజున పస్కా తర్వాత సరిగ్గా 50 రోజులు వస్తుంది పెద్దకొస్తు పండుగ. మూడవది పర్ణశాల పండుగ. గుడాలను వేసుకుని ఈ పర్ణశాల పండుగ చాలా ఎక్కువ రోజులు జరుపుకుంటారు. కానీ ఈ 3 పండుగలు చాలా ప్రాముఖ్యమైనవి. వీటిలో ఇంకా అత్యంత శ్రేష్టమైన పండుగ ఏంటంటే పస్కా పండుగ. ఈ పస్కా పండుగ సమయంలో యూదులే కాదు, కొంతమంది అన్యజనులు కూడా వస్తారు. ఈ సందర్భంలో గ్రీసు దేశస్తులు వచ్చారు. ఆ గ్రీసు దేశస్తులకు తెలిసింది యేసు ప్రభు బోధకుడు ఇక్కడ ఉన్నాడని. వాళ్ళు అనుకున్నారు, ఇద్దరు వచ్చాయి కదా, ప్రభువును కలిసిపోతాం అనుకుంటారు. వాళ్ళు ఫిలిప్ వద్దకు వచ్చారు. ఫిలిప్, మీ ప్రభు మీ బోధకుడు మేము చూస్తాం, ఆయనతో మాట్లాడతాం, ఆయన మాటలు వింటాం, మాకు సెలవించాలని అడిగాడు. ఇప్పుడు ఫిలిప్ ఏం చేశాడు? ఆంధ్రకి చెప్పాడు. ఆంధ్ర ఏం చేశాడంటే ఆ యొక్క గ్రీసు దేశస్తులంతా అక్కడ ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. 50 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా మనకు తెలియదు. గ్రీసు దేశస్తులందరినీ ప్రభువులకు అతను ఆంధ్రయ్య తీసుకుని వెళ్ళాడు. ఆంధ్రయ్య గ్రీసు దేశస్తులని ప్రభువులకు నడిపించడం వల్ల అందులో ఎంతమంది మారుమనసు పొందారో మనకు తెలియదు, ఎంతమంది రక్షించబడ్డారో మనకు తెలియదు. మూడవసారి బైబిల్లో ఆయన పేరు రాయబడింది. మూడవసారి కూడా ప్రభువులకు నడిపించాడు. మొట్టమొదటిగా సీమోను పేరును నడిపించాడు. రెండవది 5 గంటల నడిచిన ప్రభువులకు నడిపించాడు. మూడవది గ్రీసు దేశంలో ప్రభువులకు నడిపించాడు. మన కమిట్మెంట్ ఏంటి? ఆంధ్రయ్య ఏంటంటే, నా ప్రభువులకు నేను ఒట్టి చేతులతో వెళ్ళాను, నేను వ్యక్తి అవసరాలతో నేను వెళ్ళాను, నా ప్రభువులకు నేను కాల్ చేతులతో వెళ్ళాను, ఏదో ఒకటి తీసుకుని వెళ్తాను, నా టైం కానీ, నా ట్రెజర్ కానీ, నా టాలెంట్ కానీ. కాబట్టి నేను ఖాళీగా వెళ్ళాను. నా ప్రభువు కానీ వచ్చినా నాకు చూపించాను. ఇలాంటి తీర్మానం జీవితంలో ఇలాంటి తీర్మానాలు ఉండాలి. నేను మండలానికి ఈ సంవత్సరాలలో ఒక్కడన్నా నేను మండలం నడిపిస్తాను. ఈ 50 మంది ఒక్కొక్క వ్యక్తి నడిపించిన వచ్చే సంవత్సరానికి 100 మంది అవుతాను. కాబట్టి మందిరానికి నేను ఖాళీగా వెళ్ళాను, నా ప్రభువులకు నేను ఖాళీగా వెళ్ళాను. అది 5వ మాట. 7వదిగా మళ్ళీ మీకు చివరిలో గుర్తిస్తే, మొట్టమొదటిగా రక్షణ పొందిన వ్యక్తి, రెండవది కుటుంబాన్ని, సహోదరుని ప్రభువులకు నడిపించాడు, మూడవది యేసుని గమనించి తర్వాత మనుషుల జాగ్రత్తలోకి వెళ్ళిపోయాడు, నాలుగవది 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది భోజనానికి కారణమయ్యాడు, ఆరవది అన్ని జనులను కూడా ముందు మన ఇంటి వారిని ప్రభుత్వం నడిపించాలి, తర్వాత అన్ని జనులు ప్రభుత్వం. అది ప్యాటర్న్. అది అంటే ఏం చేశాడు? ముందే బయటకు వెళ్ళాడా? ముందే గ్రీసు దేశం నడిపించాడా? కాదు, ఇంటి వారిని నడిపించాడు, తర్వాత గ్రీసు దేశం నడిపించాడు. అది 5వ సంగతి. 6వ సంగతిగా చెప్తాను మీకు. మార్కు సువార్త 13వ అధ్యాయం 3-4 వచనాలు. మార్కు 13:3. ఆయన దేవాలయం ఎదుట ఉండగా పేతురు, యాకోబు, యోహాను చూసి ఇది ఎప్పుడు జరుగుతుంది? నెరవేరబో కాలంగా పేతురుతో కలుగును. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు రాత్రి గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు అడుగుతున్నారు వీళ్ళంతా పైన కూర్చున్న యేసు ప్రభువు. ఈ 4 ముఖ్యమైన వ్యక్తులు.
పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను. ఈ నలుగురిలో ఆంద్రేయ ఉన్నాడు. ఆంద్రేయ అడుగుతున్నాడు, ప్రభా రాయి మీద రాయి ఒకటి కూడా ఉండదంటున్నావు కదా, మరి మహాసంఘకాలం వస్తుంది అంటున్నావు కదా, మేము తిరిగి రాబోతున్నాం అంటున్నావు కదా. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే దేవుడి వాక్యం నేర్చుకోవాలని తృష్ణ కలిగిన వ్యక్తి. మన బైబిల్ నేర్చుకోవడం సౌండ్ ఆఫ్ నేర్చుకోవాలి, సగం నేర్చుకోవాలి. కాబట్టి ఆయన రాష్ట్రం యేసుప్రభు వెళ్ళిపోతున్నాడు, ఈయన వెళ్ళిపోతా అంటున్నాడు. ఈయన వెళ్ళిపోతే నాకు ఏం జరుగుతుంది, మళ్ళీ యేసుప్రభు ఎప్పుడు వస్తాడు, నువ్వు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, అన్ని విషయాలు రెండవ రాత్రి సందర్భాలు అన్నీ కూడా అడిగాడు, అన్నీ తెలుసుకున్నాడు. ఒక వచనం చూడండి, కీర్తన గ్రంథం 25:14. కీర్తన గ్రంథం 25:14. యెహోవా మర్మము ఆయనను భయభక్తులు గల వారికి తెలిసినది. ఆయన తన నిబంధనలను ఎవరు పడితే వాళ్ళకి ఆశ్రయంలో దేవుడు నమ్ముకున్న బిడ్డలకి, యథార్థవంతులకి, భక్తిపరులకి దేవుడు తను తెలియపరుస్తాడు. ఆంధ్రయ్య అడిగాడు, ఆంధ్రయ్యకి తెలియపరిచాడు. ఫిలిప్ అడిగాడు, ఎవరు అడిగాడు? ఫిలిప్ కాదు, తోమా అడిగాడు, ప్రభావం వెళ్ళిపోతాడుతున్నావు కదా, ఆ మార్గం అని చెప్పు అంటే యేసుకున్నాడు, నేనే మార్గము సత్యమును జీవము. ఒకవేళ తోమా ఆ మాట అడగకపోతే అంత గొప్ప స్టేట్మెంట్ మనకు వచ్చేది కాదు. ప్రతి చర్చలో ఏమాట నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎందుకు రాడు. ఇలా ఇంత మంచి స్టేట్మెంట్ ప్రభు నుంచి ఎలా వచ్చింది? ఆ తోమా అడిగాడు. కాబట్టి అంటే తోమా కూడా యేసు ప్రభువారి లోతైన సత్యాలు తెలుసుకోవాలని ఆశపడ్డాడు. ఇక్కడ కూడా ఆంధ్రేయ దేవుని వాక్యం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నువ్వు యథార్థవంతులైతే, భక్తిపరులైతే దేవుని యొక్క మర్మాలు, రహస్యాలు తన బిడ్డగా తెలియజేస్తాడు. అన్ని రాత్రి సందర్భాలు అన్నీ కూడా నాకు తెలియజేస్తాడు. ఎప్పుడైనా ఏం జరుగుతుందో మహాసందర్భాలు ఏమిటి. తర్వాత యేసు ప్రభువారు 2 సార్లు ఆయన అందరూ చెప్తున్నాం, యేసు ప్రభు వస్తాడని చెప్తున్నాం. యేసు ప్రభువారు నేరుగా భూమికి రాడు. ఎక్కడికి వస్తాడు? ముందు మధ్యాకాశంలోకి వస్తాడు. మధ్యాకాశం రాగానే ఏమవుతుంది? ఆయన శబ్దం చేస్తాడు. ఒకటి మూఢ శబ్దం, రెండవది ప్రధానభూత శబ్దం, మూడవది యేసు ప్రభువారి శబ్దం. ఆ శబ్దం చేసినప్పుడు మృతుల్లో ఉన్న వారందరూ కూడా అంటే ప్రభువులందరూ ముద్రించిన వారు మొదట చేస్తారు. ఒకవేళ ఆ దినం మనకి సజీవంగా ఉంటాయి. ఆ తర్వాత ముందు రిజరెక్షన్, తర్వాత ర్యాప్చర్. తర్వాత ఈ మధ్యాకాశంలో మనం 7 ఏళ్ళు ఉంటాం. ఈ 7 ఏళ్ళలో ఆయన దగ్గర మనం బహుమానాలు పొందుతాం. పౌరులు చెప్పినట్టుగా కొంతమంది నీతి కిరీటం, కొంతమంది జీవ కిరీటం, కొంతమంది అక్షయ కిరీటం, మహిమ కిరీటం, ఇలాంటి కిరీటాలన్నీ పొందుతారు. వారి పనుల తగినట్లుగా వారు బహుమానాలు పొందుతారు. మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో అక్కడ 50 మాటలు కర్ర, గడ్డి, కొయ్యగాలు. ఇంకా అంటే కొంతమంది వాళ్ళు కాకపోతాయి, వాళ్ళకి ఏం బహుమానం ఉండదు. 7 సంవత్సరాలు వాళ్ళు ఏడుస్తారు, బాధపడతారు. కొంతమంది అక్కడ వాళ్ళకు రాసి వెలగల వాళ్ళు కర్ర, గడ్డి, కొయ్యగాలు అయిపోయింది. బంగారు, వెండి, వెలగల వాళ్ళు అంటే ఈ ఎండలో వేసిన అంటే వీళ్ళ పళ్ళు నిలిచి ఉంటాయి. పౌరు లాంటి పళ్ళు, ఆంధ్రేయ పళ్ళు, ఉపవారి పళ్ళు, మత్స్యగారి పళ్ళు, అవి కాళ్ళు నిలిచి ఉంటాయి. కాబట్టి అప్పుడు ఈ ఏరియా ఏం చేస్తారంటే లోకంలో మధ్యాకాశంలో బహుమానాలు పొందుతారు. అదే సమయంలో ఏదైతే భూమిని ఏం జరుగుతుంది? మహాసంఘకాలం, గ్రేట్ ట్రిబ్యులేషన్, గొప్ప శ్రమలు ఉంటాయి లోకానికి. ఆ ఏరియాలో మూసిన తర్వాత యేసు ప్రభువు మధ్యాకాశం నుంచి భూమికి దిగి వస్తాడు. భూమికి దిగి వచ్చిన తర్వాత భూమి మీద 1000 ఏళ్ల రాజ్య పరిపాలన చేస్తాడు. ఆ 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో మనందరం కూడా ఆయనతో పాటు ఏలుతామని దేవుని వాక్యం చెబుతుంది. అర్థమైందా? 1000 ఏళ్ల పరిపాలన తర్వాత కొత్త భూమి, నూతన భూమి, నూతన ఆకాశంలో ప్రవేశపెడతాం. అది ఎటర్నిటీ. అర్థమైందా? అన్ని సంగతులు ఆంధ్రయ్య తెలుసుకున్నాడు. సరే, ఇప్పుడు మనకు తెలియబడ్డాయి, కానీ ఆంధ్రయ్య, పేతురు, యాకోబు, యోహాను తెలుసుకున్నారు. కాబట్టి దేవుని వాక్యాలలో ఉన్న సత్యాలను మనం గ్రహించాలంటే అమరంగా చదువుతున్నాం. ఎన్నో మాట కీర్తన చదువుతాం 25:14. యెహోవా మర్మము ఆయనను భయభక్తులుగా వారికి తెలుస్తున్నది. ఆయన తన నిబంధనలు వారికి నిబంధనలు తెలియపరుస్తాడు. మర్మాలు బయలుపరుస్తాడు. మర్మాలు బయలుపరచబడాలంటే వేరే ఉపయోగం చేయాల్సిన పని లేదు. వీటిని ఎంపీలు
అలానే డీటెయిల్ అక్కర్లేదు. ఏం చేయాలి? ఏం చేయాలంటే భయభక్తులు కలిగి జీవించాలి. తర్వాత దేవుని యొక్క భయభక్తులు వారికి అన్నీ అందించాడు. ఆంధ్రయ్య అన్ని సత్యాలు తెలుసుకున్నాడు. అపోస్తలులందరికీ తెలిసాయి. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ప్రభు ద్వారా ఉన్న సంగతులు వారి లోకానికి తెలియపరిచాడు. ఇది ఎన్నోదంటే డెప్త్ అనమాట. అంటే వాక్యం యొక్క లోతుల్లోకి వారు వెళ్ళగలిగారు. అది 6వది. 7వది ఏంటంటే యేసుప్రభువు వారు పరలోకం వెళ్ళిన తర్వాత ఈయన అనేక సువార్త స్థలాల్లో సువార్త ప్రకటించారు. చివరికి గ్రీసు దేశంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎవరు ఆంధ్రయ్య బైబిల్ లేదని బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన పట్టుకొని నువ్వు యేసుక్రీస్తుని సెలవు ప్రకటిస్తున్నావు కాబట్టి నిన్ను సెలవు వేస్తామని చెప్పారు. ఆవిడ అన్నాడు, ఈయన నా ప్రభు వల్లే నేను కూడా నిలువుగా సెలవు నాకు రాదు లేదు. పేతురు ఏమన్నాడు? నాకు తలకిందులుగా సెలవు. ఆంధ్ర ఏమంటే నాకు ఎక్స్ ఆకారంలో సెలవు వేయాలి. అంటే ఇట్లా యేసుప్రభువేమో ఇట్లా సెలవు పెట్టాడు. ఇవి ఇట్లా ఎక్స్ ఇట్లా కానీ 2 కథలు ఇట్లా ఉండాలి. నన్ను ఇట్లా ఎక్స్ ఆకారంలో నాకు వేయగా నన్ను గురి తీయండి, సెలవు వేయని చెప్పాడు. ఆయన సెలవు వేశాడు. సెలవు వేసినప్పుడే అపోస్తలులందరూ కూడా హతసాక్షులు అయ్యారు. ఆంధ్రయ్య కూడా ప్రభువు హతసాక్షిగా సెలవు వేయబడ్డాడు. చూడండి మాటలు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయకపోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండను. మరణం వరకు నమ్మకంగా ఉండను. నేను నీకు జీవకిరీటం ఇచ్చుదును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు 1వ అధ్యాయం. అక్కడ కూడా మాటలున్నాయి. 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు. అతను శోధన తెలిసిన వాడే ప్రభుత్వం ప్రేమించు వారిని వాగ్దానం చేసిన జీవకిరీటం పొందినవాడు. ఈయన హతసాక్షి అయ్యాడు. ప్రభు కోసం ప్రాణం పెట్టాడు. ముందు ప్రభు బ్రతుకున్నప్పుడే అన్ని విడిచిపెట్టాడు. చివరికి ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వం హతసాక్షి అయ్యాడు. జీవకిరీటం పొందాడు. ఆంధ్రయ్య జీవితం ఒక సవాలుగా ఉంది. మొట్టమొదటి 7 విషయాలు చెప్తాను. 1, ఆయన రక్షణ పొందే వ్యక్తి. మేము మెస్సైని కనిపించింది. 2వది ఏంటి? తన ఇంటి వారిని తన సహోదరుని ప్రభుత్వకు నడిపించాడు. పర్సనల్ వ్యాఖ్యలు చేయాలి. అది 3వది ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి. అంటే ప్రభుత్వ ఖాళీగా వెళ్ళకూడదు. చేపల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే 2016లో నెలలో కానుకలు పెట్టిన చిల్లర పైసలు వేస్తారు. ఇట్లా 4 పడుతుంటే అక్కడ చిల్లర శబ్దం టంటం వేయలేదు. చాలా బాధ కలిగింది. మనం చెప్పాను, ప్రభు మీకోసం ప్రాణం పెడితే ప్రభు మీ కొరకు శ్రేష్టమైన ఇస్తారు. మీరేం చేస్తున్నారు? చిల్లర ఇస్తున్నారు. మీ పిల్లలు బిస్కెట్ కొనడానికి మీరు 10 రూపాయలు ఇస్తారు, 20 రూపాయలు ఇస్తారు. చంత ఏంటంటే ఇస్తున్నారు మీరు రూపాయలు 2 రూపాయలు. ఇది న్యాయమా అని ప్రశ్నించారు. దేవుడు మనకు శ్రేష్టమైన ఇస్తే మనం ఏం ఇస్తున్నాం? ఆయన చేతులు ఏం పెడుతున్నాం? ఆలోచించుకోవాలి. కాబట్టి మనం పెట్టేది, మనం ఇచ్చేది సంఘ అవసరాలు తీర్చబడాలి. ఇప్పుడు ఆంధ్రయ్య 5 రొట్టెలు చేపలు యేసుప్రభు చేతులు పెట్టాడు. అనేక అవసరం తీర్చబడింది. సంఘ అవసరాలకు స్వార్థ అవసరాలు తీర్చబడుతున్నాయా? అనుకూలంగా ఇస్తున్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. అది 8వది. 3వది. 4వది గ్రీసు దేశస్తులను ప్రభువులకు నడిపించాడు. గ్రీసు దేశస్తుల ప్రభువులకు 5వది. మొట్టమొదటిగా యేసుప్రభు తెలుసుకున్నాడు. 2వది తన ఇంటి వారిని ప్రభువులకు నడిపించాడు. 3వది ఫుల్ టైం సబ్మిట్కి వెళ్ళాడు. మిమ్మల్ని మనుషుల పట్టు జాగ్రత్తగా చేస్తున్నారు. సంస్థలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. 4వది 5 రొట్టెలు 2 చేపలు. 5వది గ్రీసు దేశస్తులు ప్రభువులకు నడిపించాడు. 3 సార్లు ఆంధ్రయ్య పేరు దేవుడు రాయబడితే 3 ఏదో ఒక ప్రభుత్వం తీసుకుని వచ్చాడు. మొదటిసారి తన సహోదరుడు నడిపించాడు. 2వసారి 5 రొట్టెలు ప్రభుత్వం పెట్టాడు. 3వసారి గ్రీసు దేశం ప్రభువులకు నడిపించాలి. మన కమిట్మెంట్ అదే ఉండాలి. నా ప్రభు కొరకు నేను ఏదో ఒకటి చేస్తాను. అది 8వది. 6వది ఏంటంటే పరలోక రాజ్యం మర్మాలు, దేవుని రాకడ సంగతుల గురించి లోతుగా తెలుసుకున్నాడు. అడిగాడు, ఎప్పుడంటే ఆయన భక్తుల ఆయన మరణాలు ఆయన భయభక్తులు గల
ఏడవది ఆయన హతసాక్షి ప్రభు కొరకు మరి ప్రభువులే కాకుండా యక్షాకారమైన శిల మీద ఆయన చెప్పబడ్డాడు. ప్రభు కొరకు ప్రాణం పెట్టాడు, జీవకీటం పొందాడు, మన లోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ 7 విషయాలు మన కోసం అలాగా ఉన్నాయి. మనం కూడా ఆంధ్రలో జీవిస్తామా? గత వారు ఎవరు చెప్పుకున్నామా? చెప్పండి, ఎవరు చెప్పుకున్నాం? ఆంధ్రేయ జీవితం ఒక సవాలుగా ఉంది. ఆంధ్రేయ గురించి పెద్దగా గొప్పగా ఏమీ లేదు బైబిల్లో. ఆయన గురించి వివరాలు ఏమి లేవు, కానీ ఆయన చేసిన పరిచర్య చాలా గొప్పది. అమెరికా దేశంలో 1934 సంవత్సరంలో ఒక రైతు ఉండేవాడు. ఆయన పేరు ఆల్బర్ట్ మెకిన్. ఆయన పేరు ఆల్బర్ట్ మెకిన్ అని ఒక రైతు ఉండేవాడు. ఆయన యేసుప్రభువును రక్షకుడు అంగీకరించాడు. తను రక్షించబడినప్పుడు ఎంతో సంతోషంగా ఆనందంగా జీవించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆయన ఏమాత్రం జరిగిందంటే, నేను పొందిన ఆనందం, ఈ సంతోషం నా చుట్టూ ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి, యేసును సొంత రక్షణ అంగీకరించాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే, తన చుట్టూ ఉన్న వారికి యేసు గురించి చెప్పడం మొదలుపెట్టేవాడు. చర్చికి ఆహ్వానించేవాడు, స్వాతంత్రుడికి ఆహ్వానించేవాడు. ఒకసారి ఒక యవనస్తుడు, 15 సంవత్సరాల యవనస్తుడు, ఆయన పేరు బిల్లితో చెప్పాడు, బిల్లి ఈరోజు మన గ్రామంలో, మన పట్టణంలో ఒక సువార్తకుడు వస్తున్నాడు, నువ్వు చర్చికి రా అంటే, ఈ బిల్లికి అంత ఆసక్తి లేదు, చర్చికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఇష్టానుసారంగా జీవించేవాడు. మందిరం అంటే అసలే ఇష్టం లేదు, పాటలు అంటే ఇష్టం లేదు, పాటలు అంటే ఇష్టం లేదు, కోడికలు అంటే అసలే ఇష్టం లేదు. నేను రామని చెప్పాడు. అయినా సరే ఈ యొక్క ఎవరైనా పాల్గొనే వ్యక్తి 2వ రోజు మళ్ళా పొద్దున ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ నాకు ఒక ట్రక్ ఉంది, నువ్వు వెనక వస్తే నా ట్రక్ నీ చేత డ్రైవ్ చేయిస్తాను అంటే, డ్రైవింగ్ చేసే అవకాశం నాకు ఇస్తాను. దానికి ఆ డ్రైవింగ్ ఆశపడ్డాడు. ఎవరైనా బిల్లియన్ ఎక్కినాడు. వచ్చి మరి ఆయనతో పాటు కలిసి ఆ సువార్తకుడికి వెళ్ళారు. ఆ సువార్తకుడిలో ఒక సువార్తకుడు, ఆయన పేరు మొర్దెకై 1934 జరిగిన అమెరికా దేశంలో. ఆ దినం ఆయన సువార్త ప్రకటించారు. ఆ సువార్త వింటున్నప్పుడు ఆ సువార్తకుడిలో ఈ యొక్క బిల్లి జీవితం మార్చబడింది. 15 సంవత్సరాల చిన్న వయసులో బిల్లి మారిపోయాడు. ఆ బిల్లి మరెవరో కాదు, ప్రపంచాన్ని కదిలించిన బిల్లి గ్రాహం గారు. మన ఉగ్రాల్లో ఆయన ఈ మధ్య కాలంలో ఒక 8 సంవత్సరాలు ఆయన చనిపోయి ఒక 2-3 సంవత్సరాల 7 years అయింది. కాబట్టి ఆయన చనిపోయిన దాదాపు 90 సంవత్సరాలు. ఆయనకి ఎక్కువగా 1934 అంటే ఆయన వయసు అన్నప్పుడు 15 కదా, అంటే దాదాపు 90 సంవత్సరాల పైన ఆయన జీవించారు. 200 మిలియన్ ప్రజలు ఆయన సువార్త విన్నారు. ప్రపంచవ్యాప్తంగా అంటే 20 కోట్ల మందికి సువార్త ప్రకటించారు. ఎవరైనా బిల్లి గ్రాహం గారి సువార్త ద్వారా కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రజలు పరలోకానికి వెళ్ళారు. ఆంధ్రేయ పని ఏంటంటే, ఆంధ్రేయ యొక్క పేదలు మధ్యలో నడిపించారు. పేదలు ప్రసంగం ద్వారా 3,000 మంది మార్చబడ్డారు. ఆ తర్వాత మరొక ప్రసంగం ద్వారా 4వ అధ్యాయంలో 5,000 మంది మార్చబడ్డారు. నిజమైందా? కాబట్టి మీరు అనుకోవచ్చు, నేనేం చేయలేను, నేనేం చెప్పలేను. అక్కర్లేదు, నువ్వు ఒక వ్యక్తిని నడిపిస్తే చాలు. ఆ వ్యక్తి ద్వారా పరలోకం తెరవబడుతుంది. కాబట్టి బిల్లి గ్రాహం ద్వారా దేవుడు ఎంత అద్భుతం చేశాడు. అసలు ఆ రోజుల్లో బిల్లి గ్రాహం గారు మరి ఆయన చెప్పిన బోధలు మీరు యూట్యూబ్లో వినండి. ఎంత తీవ్రమైన అంశం చెప్పేవాడు, ఎంత రైట్ డాక్టర్ చెప్పేవాడు. ఆయన వాక్యం చెప్పి ఆటకాలు ఇచ్చినప్పుడు ఆ స్టేడియంలో కొన్ని 1000 మంది ఆటకాలకి మరి వాళ్ళు నిలబడేవారు. 3 లక్షల మంది ఇచ్చారు. ఆయన ఎక్కడ పెట్టిపోయినా కొన్ని 1000 సంఖ్యలో లక్షల మంది ఉన్నారు. ప్రపంచానికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం బిల్లి గ్రాహం. ఆ బిల్లి గ్రాహం గారిని ఇచ్చిన ఒక వ్యక్తి ఎవరు? ఒక సామాన్యమైన రైతు. కాబట్టి సువార్తకుడిగా నడిపిస్తుంది. ఇప్పుడు బిల్లి గ్రాహం యొక్క పరిచయంలో భాగం ఎవరికి? ఆ రైతు కదా. ఎవరైనా ఆల్బర్ట్ మెకిన్ అనే ఆ వ్యక్తి కూడా దేవుడికి ఆయన కూడా బహుమానం ఇస్తారు. కాబట్టి మనం ఇతరుల ప్రభుత్వం నడిపించాలి, ఇతరుల ప్రభుత్వం నడిపించాలి. ఏదన్నా చేయకూడదు. సాక్ష్యం చెప్తారా, సువార్త చేస్తారా, ప్రేమిస్తారా, ఏమైనా సహాయం చేస్తారా, ఏదన్నా చేయండి. ఒక ఆత్మల ప్రభుత్వాన్ని నడిపించండి. మనం నడిపించిన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అవుతారో మనకు తెలియదు. కాబట్టి ఆంధ్రేయ జీవితం ఒక సవాలుగానే ఉంది. కానీ ఇంకో వ్యక్తి ఉన్నాడు కదా, డిఎల్ఓ నడిపించిన వ్యక్తి ఎడ్వర్డ్ కింబాల్. ఆయన సండే స్కూల్ టీచర్. ఈయన ప్రత్యేకంగా ఎవరైనా డిఎల్ఓ షూ కంపెనీలో షూ షాప్లో చెప్పుకుంటుండేవాడు. ప్రతిరోజు సాయంత్రం
డిఎల్ దగ్గరికి వెళ్ళేవాడు ఎడ్వర్డ్ కింబాల్. వెళ్ళి ఇన్ని సార్లు చెప్పిన స్వార్థ ఆయన ప్రతిస్పందించాడు. ఒక దినాన స్వార్థ చెప్తున్నప్పుడు యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరించాడు. ఎవరైనా డిఎల్ మోడీ 18 సంవత్సరాల వయసులో ప్రపంచంలో కోటి మందికి స్వార్థ ప్రకటించాడు. కొన్ని లక్షల మంది ప్రజలు పరలోకానికి వెళ్ళారు. కాబట్టి మనం ఒక పిలిగ్రామ్ వల్ల ఉండకపోవచ్చు, ఒక పేతురు వల్ల మనం ఉండకపోవచ్చు, లేకపోతే ఇంకొకరు డిఎల్ మూడు వల్ల మనం పరిచయం చేయకపోవచ్చు. కానీ మనం ఆంధ్రేయ వల్ల పనిచేయవచ్చు, ఒక ఎడ్వర్డ్ కింబాల్ వల్ల పనిచేయవచ్చు, ఒక ఆల్బర్ట్ మేకింగ్ వల్ల మనం పనిచేయవచ్చు. ప్రజల్లోకి వెళ్ళాలి, ఫీల్డ్లోకి వెళ్ళాలి, స్వార్థ ప్రకటించాలి, వ్యక్తిగత స్వార్థ చెప్పాలి, యేసు ప్రేమ తెలియపరచాలి, ప్రభుత్వం నడిపించాలి. దేవుడి వాక్యం దీవించిన